హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిస్ట్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, కొంతమంది మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది నన్ను ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఇట్లా కొన్ని మొబైల్స్ నెట్వర్క్ ప్రాబ్లంతో వస్తున్నాయి సార్. మేము ప్రాపర్గా అన్ని వేసి చెక్ చేసాము. చెక్ చేసి ఒకవేళ డౌట్ వచ్చిన ఐసీలు కూడా మేము చేంజ్ చేసి చూసాము. ఏమి చేసినా కానీ కొన్ని మొబైల్స్ అయితే మాకు రిపేర్ అవ్వడం లేదు, నో సర్వీస్ అనే వస్తుంది, నెట్వర్క్ అయితే రావట్లేదు అని అడగడం జరిగింది. ఆ తర్వాత మా స్టూడెంట్స్ కాని వాళ్ళు కూడా కొంతమంది నన్ను నెట్వర్క్ ప్రాబ్లం మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. వాళ్ళకి ప్రాపర్గా నేను చెప్పిన తర్వాత అయినా వాళ్ళు ఏం చేసినా కానీ ఆ మొబైల్స్ అయితే నెట్వర్క్ అయితే రావట్లేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పి నేను చూస్తే ఆ మొబైల్స్ అన్నీ కూడా థెఫ్టెడ్ మొబైల్స్ అన్నట్టు. ఓకేనా, థెఫ్టెడ్ మొబైల్స్ ఐఎంఐ బ్లాక్ లిస్ట్లో ఉన్న మొబైల్స్ ఐఎంఐ నెంబర్ బ్లాక్ లిస్ట్లోకి ఎందుకు పోతుంది, ఐఎంఐ నెంబరు బ్లాక్ లిస్ట్లో ఎవరు పెడతారు, వీటన్నిటి సమాచారం గురించి తెలియని వారికి తెలియజేయడం కోసమే ఈ వీడియో ముందుకు నేను వస్తున్నాను. ఎప్పుడైనా ఇందులో టెక్నీషియన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, జాగ్రత్తలు తీసుకోకపోతే ఏం ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పడం కోసమే ఈ వీడియో ముందుకు వస్తున్నాను. ఆల్రెడీ ఈ విషయం గురించి మీకు తెలుసుంటే లైట్ తీసుకోండి. ఈ విషయం గురించి కానీ మీకు తెలియకపోతే పూర్తిగా చూడండి. చివరిలో బ్లాక్ లిస్ట్లో ఎలా పడుతుంది, మనం ఐఎంఈ వెరిఫికేషన్ బ్లాక్ లిస్ట్లో ఉందా వ్యాలిడ్లో ఉందా ఎలా చెక్ చేసుకోవాలనేది లాస్ట్లో మీకు చూపించదలుచుకున్నాను. ఓకేనా, అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని ముందుగా చెప్తాను. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక మొబైలు వేరే ఒక దొంగ మన మొబైల్ని కొట్టేశాడండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా మొబైల్నే నేను వేరే దగ్గర పోగొట్టుకున్నాను. అది దొంగతనంగా వేరే వ్యక్తి తీసుకున్నాడా లేదంటే నేనే పోగొట్టుకున్నాను అనే విషయం తర్వాత విషయం. మొత్తానికి నా మొబైల్ అయితే పోయింది. పోయిన తర్వాత నేనేం చేస్తున్నానంటే, మీ సేవలో మొబైల్ మిస్సింగ్ అని చెప్పి రిజిస్టర్ చేసుకొని దాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మన కంప్లైంట్ పోలీసు వారు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసిన తర్వాత మనకి ఏ బ్రాండ్ మొబైల్ పోయింది, తర్వాత మోడల్ నెంబర్ ఏంటి, దాంట్లో ఉన్న సిమ్ముల నెంబర్లు ఏంటి, ఆ తర్వాత దాని ఐఎంఈ నెంబర్లు ఏంటి, మొత్తం సమాచారం మన దగ్గర నుంచి తీసుకొని ఒక కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ చేసిన తర్వాత ఆ మొబైల్కి సంబంధించిన నెట్వర్క్ని ఈ పోలీస్ శాఖ వారు ఆపేస్తున్నారు. ఓకేనా, ఆ మొబైల్కి సిగ్నల్ రాకుండా చేస్తున్నారు. ఆ మొబైలు ఇప్పుడు కొట్టేసిన దొంగ ఎవరైతే ఉన్నారో, దొరికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో కొంతకి ఆ మొబైల్ని వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. వేరే వాళ్ళకి అమ్మడం వల్ల ఆ మొబైల్ తక్కువకి వస్తుందని చెప్పి, అంటే సుమారు 30,000 ఫోను ఒక 5,000లో వస్తుందంటే ఎవరైనా ఆశపడతారు కదా. ఆశపడిన తర్వాత ఆ మొబైల్ని వాళ్ళు కొనడం జరుగుతుంది. కొనిన తర్వాత వాళ్ళు సిమ్ వేయడం జరుగుతుందా లేదంటే ఆ సిమ్లో ఆల్రెడీ ఉంది కదా, ఆ ఫోన్లో ఆల్రెడీ సిమ్ములు ఉన్నాయి, దానికి నెట్వర్క్ రాకపోవడం వల్ల మొబైల్ రిపేరింగ్ షాపులకి తీసుకురావడం జరుగుతుంది. మొబైల్ రిపేరింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నెట్వర్క్ రావట్లేదు, నో సర్వీస్ కంప్లైంట్ తోటి ఆ మొబైల్ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ దగ్గర ఉన్న రన్నింగ్లో ఉన్న సిమ్ని ఆ మొబైల్లో వేయడం జరుగుతుంది. తద్వారా ఆ నెంబర్ అనేది ఎవరికి వెళ్తుంది, ఆ సిమ్ పోగొట్టుకున్నారు ఎవరైతే ఉన్నారో, ఆ ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే నెంబర్ తోటి మళ్ళీ సిమ్ తీసుకుంటారు. ఆ సిమ్కే ఈ మెసేజ్, ఇతర నెంబర్ అనేది మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ నెంబరు కంప్లైంట్ పోలీసు వాళ్ళకి చెప్తే ఆ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ నెంబర్కి కాల్ చేసి ఈ మొబైలు దొంగతనం చేయబడ్డది, మీరు ఆ మొబైల్ని స్టేషన్ రండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత స్టేషన్కి వెళ్తే మనకి టెక్నీషియన్కి సంబంధం లేదు, కొట్టేసింది టెక్నీషియన్ కాదు, కొట్టేసింది వేరే వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గర నుంచి ఇంకో వ్యక్తి మళ్ళీ కొన్నాడు దాన్ని. ఆ తర్వాత అతను రిపేర్కి ఇస్తే టెక్నీషియన్ సిమ్ వేసి రిపేర్ చేయాలనే ఉద్దేశంతో సిమ్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు బుక్ అయింది ఎవరంటే, ఈ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో అతను బుక్ అవుతున్నాడు. ఆల్రెడీ ఇదే మా స్టూడెంట్ జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా, అలాగే శాంసంగ్ మొబైల్ కొట్టేసిన మొబైల్ ఒక వ్యక్తి తీసుకురావడం జరిగింది మా స్టూడెంట్ దగ్గరికి. మన స్టూడెంట్ ఏం చేశాడు, తన సిమ్ వేసి సిగ్నల్ వస్తుందా లేదా చెక్ చేశారు. సిమ్ వేసిన వెంటనే తర్వాత దానికి ఫోన్ కాల్ రావడం జరిగింది స్టేషన్ నుంచి. ఆ ఫోను తీసుకొని మీరు స్టేషన్ దగ్గర రమ్మడం జరిగింది. మన స్టూడెంట్ ఏం చేశాడు, స్టేషన్ దగ్గరికి వెళ్తే, సార్ అది నాకు సంబంధం లేదు, ఇట్లా నెట్వర్క్ రావట్లేదని చెప్పి నాకు రిపేర్కి ఇచ్చారు,
దానివల్లనే నేను నా సిమ్ వేయాల్సి వచ్చిందని చెప్పినా కానీ మనకందరూ తెలిసిన విషయమే. అక్కడ ఎవరు మన మాటలు నమ్మరు, పట్టించుకోరు కూడా. ఆ తర్వాత కొంతమందిని పట్టుకొని ఎంతో కొంత అమౌంట్ కట్టి బయటికి రావడం అనేది జరిగింది. ఓకేనా, ఇది జరిగింది. ఇలాంటి ప్రాబ్లమే చాలామంది ఫేస్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. అలా ఫేస్ చేయకుండా ఒక టెక్నీషియన్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదే ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ విషయం తెలుసుంటే స్కిప్ చేసుకోండి, తెలియకపోతే పూర్తిగా చివరి వరకు చూడండి, మీకే విషయము అర్థమవుతుంది ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చేస్తాము, ఆ మొబైల్ పోయిన తర్వాత కంప్లైంట్ అయితే మనము మొబైల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత ఆ మొబైల్ కానీ ఎవరి దగ్గర కానీ వస్తే, టెక్నీషియన్ దగ్గరికి వస్తే డైరెక్ట్గా మీ సిమ్ అయితే వేయొద్దు. మీ సిమ్ వేయకుండా ఎవరైతే మొబైల్ తెస్తారో వాళ్ళ సిమ్మే వేయండి. వాళ్ళ సిమ్మే అడిగి, వాళ్ళ మొబైల్లో రన్నింగ్ సిమ్ ఉంటుంది కదా, ఆ రన్నింగ్ సిమ్మే వేసి చెక్ చేయండి. వేసి చెక్ చేసిన తర్వాత నెట్వర్క్ రావట్లేదు అనుకోండి, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ మొబైల్ ఐఎంఈ నెంబర్ ఏదైతే ఉందో అది బ్లాక్ లిస్ట్లో ఉందా లేదంటే వ్యాలిడ్లో ఉందా, ఇది చూడాలి. ఇది ఎలా చూడాలనేది చివరిలో చెప్తాను. ఆ వ్యాలిడ్లో ఉంటే మాత్రమే తర్వాత మీ రన్నింగ్ మొబైల్ సిమ్ ఏదైతే ఉందో ఆ మొబైల్ సిమ్ వేసి దాంట్లో నెట్వర్క్ వస్తుందా లేదా చెక్ చేయండి. అట్లా కాకుండా ఫస్ట్లోనే మీ మొబైల్ మీ సిమ్గా వేసారంటే ఖచ్చితంగా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీకు ఈ దొంగతనంతో సంబంధం లేకపోయినా, ఈ మొబైల్ మీకు దొరికినా కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సొంత సిమ్ అయితే మీరు వేయద్దు. ఎవరైతే మొబైల్ తీసుకొచ్చారో వాళ్ళ సిమ్ మాత్రమే వేయండి. ఒకవేళ దాని మీద కంప్లైంట్ ఉంటే వాళ్ళకే ఫోన్ చేస్తారు, వాళ్ళే స్టేషన్కి ఆ మొబైల్ తీసుకెళ్ళి అప్పగిస్తారు, హ్యాండ్ ఓవర్ చేస్తారు. అట్లా కాకుండా మీ సిమ్ వేశారంటే మీరు ఖచ్చితంగా ట్రబుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, దాని గురించి చెప్తున్నాను. అసలు ఎలా చేయాలి, ఈ ఐఎంఈ వెరిఫికేషన్ అనేది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాము స్టెప్ బై స్టెప్ ఎలా ఐఎంఈ వెరిఫికేషన్ చేసుకోవాలనేది. ముందుగా మనము క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేద్దాము. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో సిఈఐఆర్ అని టైప్ చేయండి. సిఐఆర్ పోర్టల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఉంది చూసారా, ఇదే. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసి దీంట్లో అప్లికేషన్స్ ఇక్కడ చూడండి, బ్లాక్ స్టోలెన్ లాస్ట్ మొబైల్ అన్బ్లాక్ ఫైండ్ మొబైల్ అంటే ఆ మొబైల్ పోయిన వెంటనే బ్లాక్ చేసుకోవచ్చు. మొబైల్ మళ్ళీ దొరికిన తర్వాత మరలా ఆ కంప్లైంట్ తోటి మీరే దాన్ని అన్బ్లాక్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. మన కంప్లైంట్ ఇచ్చిన ఐడి పోయింది అనుకోండి, దీంట్లో వెళ్ళాలి. మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత స్టేటస్ మనం చెక్ చేసుకోవచ్చు అంటే దీంట్లో. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ సిఐఆర్ సర్వీసెస్ అని ఉంది. ఇక్కడ చూడండి, బ్లాక్ స్టోలెన్ లాస్ట్ మొబైల్, అన్బ్లాక్ ఫౌండ్ మొబైల్, చెక్ రిక్వెస్ట్, ఫర్గెట్ రిక్వెస్ట్ ఐడి, ఇట్లా మీకు దేంట్లో మీరు వెళ్ళాలనుకుంటే దాంట్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ తర్వాత అప్లికేషన్ అని ఉంది చూడండి, అప్లికేషన్స్ అని ఉంది. దీంట్లో కింద ఐఎంఈ వెరిఫికేషన్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చా దొరుకుతుంది. క్యాప్చా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. నేను నా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, దానికి ఓటీపీ వస్తుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కింద ఎంటర్ చేయాల్సి వస్తుంది. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. చూడండి, ఓటీపీ ఆల్రెడీ వచ్చింది. ఈ ఓటీపీని కింద ఎంటర్ చేయాల్సి వస్తుంది. వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఐఎంఈ నెంబర్ అడుగుతుంది కింద చూడండి. ఏ మొబైల్ అయితే మీరు వెరిఫై చేయాలనుకుంటున్నారు ఆ ఐఎంఈ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఆల్రెడీ ఐఎంఈ నెంబర్ కూడా మన దగ్గర ఉంది, అది చేస్తున్నాం చూడండి.
చూడండి ఐఎంఈ నెంబర్ ఎంటర్ చేశాను, సబ్మిట్ కొడుతున్నాను. చూడండి ఇక్కడ చూడండి స్టేటస్ వచ్చేసి ఐఎంఈ ఈజ్ బ్లాక్ లిస్టెడ్, వార్నింగ్, డు నాట్ యూజ్ దిస్ డివైస్ వితౌట్ పర్మిషన్. ఓకేనా, డు నాట్ యూజ్ దిస్ డివైస్ వితౌట్ పర్మిషన్. ఐఎంఈ నెంబర్ వచ్చేసి బ్లాక్ లిస్ట్లో ఉందని చెప్పి క్లియర్గా మనకి ఇక్కడ అర్థమైపోయింది. ఇట్లా బ్లాక్ లిస్ట్లో ఉన్న మొబైల్ ఏదైతే ఉందో, బ్లాక్ లిస్ట్లో ఉన్న మొబైల్ని మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ మొబైలు దొంగతనం చేయబడినా కానీ లేదంటే వేరే వాళ్ళకి దొరికినా కానీ దాని మీద కంప్లైంట్ రైజ్ అయింది కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో ఆ మొబైల్ని యూజ్ చేయకూడదు. మన సిమ్ కానీ వేసామంటే ఖచ్చితంగా ఆ మొబైల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అదే నెంబర్ మీద సిమ్ తీసుకొని ఉంటే మన సిమ్ నెంబరు వాళ్ళ సిమ్కి మెసేజ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, వాళ్ళు స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. స్టేషన్ వాళ్ళు మనకి కాల్ చేసి మనల్ని స్టేషన్కి రప్పించడం జరుగుతుంది. మొబైల్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, అది మనకి ఈ విధంగా చెక్ చేసుకున్నాం అనుకోండి, కస్టమర్ని మనం అడగచ్చు, మొబైల్ ఎక్కడిది నీకు దొరికిందా, దొంగతనం చేసినవా, ఏం చేసినవో, ఈ మొబైల్ మీద కంప్లైంట్ ఉంది, ఖచ్చితంగా నువ్వు తీసుకెళ్ళి స్టేషన్కి ఇస్తే నువ్వు సేఫ్గా ఉంటావు, స్టేషన్లో కానీ నువ్వు వీలేదంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతావు అని చెప్పి మనమే వార్నింగ్ ఇచ్చి కస్టమర్ని, అవసరమైతే పోలీసు వాళ్ళకి మనమే సమాచారం ఇచ్చినా కానీ ఇంకా మంచిది. ఓకేనా, అంటే ఆల్రెడీ పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి ఆ మొబైల్ కొనుంటారు కదా, అలా బ్లాక్ లిస్ట్లో ఉన్న మొబైల్ మన దగ్గరికి వస్తే మనమే కానీ పోలీసు వారికి హెల్ప్ చేసి ఆ మొబైల్ కానీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకేనా, ఆ ఉద్దేశంతో టెక్నీషియన్స్ ఎవరైనా కానీ ఈ యాప్లో ఈ విధంగా మనం ఐఎంఈ నెంబర్ అనేది మనము బ్లాక్ లిస్ట్లో ఉందా లేదంటే నార్మల్గా ఉందా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి రన్నింగ్లో ఉన్న మొబైల్కి ఐఎంఈ నెంబరు ఒకసారి నేను ఎంటర్ చేసి చూస్తాను. చూడండి దానికి ఏ విధంగా వస్తుందో. ఐఎంఈ నెంబర్ ఒకటి చెప్పు సరే, నేను చెప్పు. ముందు క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. అది గెట్ ఓటీపీ, కింద ఓటీపీ వచ్చింది, అది మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఓకే, వెరిఫై ఓటీపీ, కింద ఐఎంఈ నెంబర్ అడుగుతుంది, ఐఎంఈ నెంబర్ ఎంటర్ చేస్తాను. చూడండి ఓకే, ఐఎంఈ నెంబర్ ఎంటర్ చేశాను, సబ్మిట్ కొడతాను. చూడండి ఇక్కడ చూడండి, ఫాలోయింగ్ డీటెయిల్స్ ఫౌండ్ బేస్డ్ ఆన్ ప్రొవైడ్ ఐఎంఈ నెంబర్ అని చెప్పి పైన పడుతుంది. కింద టైటిల్ రిమార్క్స్, స్టేటస్ వచ్చేసి ఐఎంఈ ఈజ్ వ్యాలిడ్. ఓకేనా, ఐఎంఈ ఈజ్ వ్యాలిడ్. ఇందాక ఐఎంఈ నెంబర్ మనకి ఏమొచ్చింది, బ్లాక్ లిస్టెడ్ అని వచ్చింది. ఇప్పుడు చూడండి ఈ ఐఎంఈ నెంబర్ ఏమొచ్చింది, ఐఎంఈ ఈజ్ వ్యాలిడ్. బ్రాండ్ వచ్చేసి వివో, మోడల్ వచ్చేసి వివో 1915, మ్యానుఫ్యాక్చర్ ఎవరు, వివో మొబైల్ కమ్యూనికేషన్ కో ఎల్టీడీ. ఓకేనా, డివైస్ టైప్ స్మార్ట్ ఫోన్. ఓకేనా, ఇట్లా ఐఎంఈ ఈజ్ వ్యాలిడ్ అని వచ్చింది అనుకోండి, దానికి మనం సిగ్నల్ రాలేదనుకోండి, నెట్వర్క్ రాలేదనుకోండి, దాన్ని రిపేర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, దాంట్లో మన సిమ్మేజ్ కూడా మనం చెక్ చేయొచ్చు. ఎందుకంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ మొబైలు ఆ పర్సన్దే, ఆ పర్సన్ జెన్యున్ పర్సనే. ఓకేనా, దానికి మనం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి బ్లాక్ లిస్టెడ్ అని వచ్చిందో, ఆ బ్లాక్ లిస్టెడ్ అనే ఐఎంఈ నెంబర్ వచ్చిన తర్వాత ఆ మొబైల్ దొంగతనం చేయబడ్డది కానీ లేదంటే దొరికింది కానీ ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఆ మొబైల్ని ఖచ్చితంగా మనం కస్టమర్తో మాట్లాడి డైరెక్ట్గా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. నా ఉద్దేశం అది, నా ఒపీనియన్. మీరు అలా చేయమని కాదు, మీ ఇష్టం, అది చేస్తే బాగుంటుందని మనం కూడా వాళ్ళకి
సహకారం అందించినట్టు ఉంటుందని నా ఉద్దేశము. ఓకేనా? ఈ విధంగా చెక్ చేసుకొని, అంటే నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఇదంతా, మనం ఎవరైతే ఈ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ దొంగతనానికి ఎటువంటి సంబంధం ఉండదు. సంబంధం లేకపోయినా కానీ కొన్నిసార్లు అనుకోని సమస్యల్లో మనం ఇరుక్కుంటాం కదా. అటువంటి సమస్యలు ఇరుక్కోకూడదని చెప్పి ముందు జాగ్రత్తగా ఈ విధంగా చెక్ చేసుకోండి అని చెప్తున్నాను. అదే నా ఉద్దేశం. ఓకేనా? ఆడకు పోయామంటే ఖచ్చితంగా మనం ఎంతో కొంత మాటలు పడాల్సి వస్తుంది. ఖచ్చితంగా మనం ఎంతో కొంత అమౌంట్ అయితే మనం కట్టాల్సి వస్తుంది. అమౌంట్ అనేది ఎవరికి కూడా ఊరికే రాదు కాబట్టి, ఎంతో కష్టపడితే వస్తుంది కాబట్టి అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోకుండా ముందుగా ఈ విధంగా చెక్ చేసుకొని, తర్వాత అది ఐఎంఈ ఈజ్ వ్యాలిడ్ అని వస్తే అప్పుడు మొబైల్ రిపేర్ చేయండి, నెట్వర్క్ సెక్షన్ మీద రిపేర్ చేయండి. అట్లా రాకుండా ఐఎంఈ ఈజ్ బ్లాక్ లిస్టెడ్ అని వస్తే ఖచ్చితంగా మీరు ఆ మొబైల్ని ముట్టుకోవద్దు, మీ దగ్గర కూడా ఉంచుకోవద్దు. ఒకటి కస్టమర్కి రిటర్న్ ఇచ్చేసేయడం, లేదంటే కస్టమర్తో మాట్లాడి పోలీస్ స్టేషన్లో దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం, ఏదో ఒకటి చేసామంటే మనం సేఫ్గా ఉంటాం. ఓకేనా? అది నేను చెప్పదలుచుకుంది. ఓకే ఫ్రెండ్స్, అది నేను చెప్పదలుచుకుంది. ఎవరు కూడా చూస్తూ చిక్కులు కొని తెచ్చుకోవద్దు. ప్రాబ్లమ్స్కి మనం ఎదురు వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ మొబైల్ రిపేరింగ్ నేర్చుకునేది ఏమో డబ్బున్న వాళ్ళు లేదా లక్షాధికారులు, కోటీశ్వర్లు ఎవరు ఈ మొబైల్ రిపేరింగ్ నేర్చుకోరు. ఖచ్చితంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే ఈ మొబైల్ రిపేరింగ్ అని నేర్చుకుంటారు. ఒక ప్రాబ్లం ఎదురైతే వాళ్ళు ఎలా సతమతం అవుతారో అనేది నాకు బాగా తెలుసు. ఆల్రెడీ ఆ ఇబ్బందులు పడున్నాను. కాబట్టి ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కానీ ఇటువంటి ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.